హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ని అయితే ఆడుపుతున్నాం. సో లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఆల్రెడీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా. అండ్ షాప్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను. అండ్ అప్పుడే వచ్చి అయితే గేమ్స్ ఆడేసుకుంటున్నారు మన వాళ్ళు, మంచిదే. బట్ ఇప్పుడైతే నేనైతే చేంజెస్ చెయ్యాలి. అసలు నేను షాప్ ఓపెన్ చేయకుండా ఉన్న పోయేది గైస్, అనవసరంగా ఓపెన్ చేశాను. సరే, మా వాడికి ఇద్దరు చాలా ఆకలి అవుతుంది గైస్, అని నేనైతే మర్చిపోయి వచ్చాను. సర్లే, బయట ఏం తింటాంలే కానీ ఫాస్ట్గా మన హోమ్కి వెళ్ళి అయితే తినేద్దాం. తినేసి మళ్ళీ వెంటనే షాప్కి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, మా వాడికి అయితే చాలా ఆకలి అవుతుంది అనమాట. అందుకే ఇంకా గబాల్ని వచ్చేసాను. అసలు హంగ్రీ అయితే జీరో ఉంది, చూసారుగా. అండ్ మనమైతే $10,000కి అయితే రీచ్ అయిపోయాం. సూపర్, చాలా అబ్బా. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ తినొచ్చు నైట్. సో ఇప్పుడైతే ఒక్కర్లేదు, ఇంకా చాలు. ఇంక వెళ్ళిపోదాం కేఫ్లోకి. జాయ్ స్టిక్ వైట్ ఇది వచ్చేసి మంచిదే, కొనేద్దాం. అంటే మంచిదే అంటే కొత్తదే, అంటే అది 5 స్టార్ రేటింగ్ అనమాట, అందుకే కొనేసాను. ఇక్కడ ఉంచుదాం ప్రస్తుతానికి, తర్వాత చూసుకుందాం మనమైతే. అండ్ ఎస్, సో షాప్ని అయితే క్లోజ్ చేయాలి గైస్. నేను సారీ ఫర్ దాట్, బట్ నేనైతే షాప్ క్లోజ్ చేసేస్తాను. ఎస్, ఇంకా అందరూ వచ్చేస్తారు తెలిసిందే. బట్ స్టిల్ నేనైతే ఆ తప్పని అయితే చేశాను అనమాట. సో నేనైతే అనవసరంగా ఓపెన్ చేశాను అసలు షాప్ అయితే. ఎస్, సో ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేయించానంటే చెప్తాను. సో ఇదంతా విచిత్రంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఇది పెట్టి ఏదేదో చేసేసాం మొత్తానికి. బట్ ఈసారి మాత్రం కరెక్ట్గా నీట్గా సెట్ చేద్దాం. సో ఇక్కడ మొత్తం ఆర్కిడ్స్ పెట్టడానికి ట్రై చేద్దాం మనమైతే. సో ఇదంతా ఆర్కిడ్స్ పెట్టేద్దాం. సో షాప్ని అయితే కాస్త మారుద్దాం గైస్. అండ్ ఇదైతే కలర్ అయితే మరి రోజు పెట్టుకుంటా ఉండాలనుకుంటా, బట్ ఇక్కడైతే చేంజ్ అవ్వట్లేదు, అంటే నార్మల్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే ఇంకా నేను వదిలేసాను దాన్ని అలా. అండ్ ఇంకా 5 స్టార్ ఆర్కిడ్స్ అయితే లేవబ్బా. సో దాని నెక్స్ట్ వచ్చేసి ఇదే ఎక్స్పెన్సివ్ది నేను అనుకోవటం బట్టి, ఖచ్చితంగా ఇదే. సో దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఎస్, వామ్మో 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 వామ్మో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? వామ్మో, ఓకే గైస్. సో చాలా వింతలు జరుగుతాయి ఇప్పుడు, మీరు అదన్నీ పట్టించుకోకూడదుక. నైస్గా సెట్ అయింది గైస్, పర్ఫెక్ట్గా. అండ్ నెక్స్ట్ అది అందుకోవాలి. సరేలే, దీన్ని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఓకే, చివరి పెట్టేద్దాం గైస్, ఓ పని అయిపోయింది. యాస్, దాన్ని నేను పెట్టనబ్బా, అమ్మేస్తాను నేను దాన్ని. లేకపోతే ఏంటబ్బా, అది ఎక్కువ చేస్తుంది. అండ్ దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడదాం, ఎందుకంటే ఇందాకైతే ఇరుక్కు అయిపోయింది కాబట్టి దానికి. సో ఈసారి కొంచెం గ్యాప్ ఇద్దాం, అంతే, కొంచెం చాలు. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం. సో ఎందుకంటే మందైతే, ఓకే నేను ఎందుకు స్క్రీన్ షాట్ కూడా చేసానో తెలియదు, ఓకే పర్లేదులే. సో మందైతే చాలా విచిత్రంగా ఉందన్నమాట. సో అందుకే దీన్ని కుట్టేస్తాను చేసి నేను. అరే వాటి మీద పడతావు ఎందుకు, నీ క్లియర్గా ప్లేస్ ఇస్తే. ఓకే, ఇది చాలా ఫ్రంట్కి వచ్చేసింది గాయస్. అలా అయితే ఒక పని చేద్దాం, సెల్స్ కానీ తీసుకో, అమ్మే. అంతే గైస్, ఈరోజు అమ్మటమే అనమాట, మామూలుగా ఉన్నది. ఇక నేను ఫిక్స్ అయిపోయా, అమ్మేద్దాం. చిరాకు తెప్పించేసి నాకు అమ్మేస్తానని నేను, మామూలుగా ఉండదు. ఎస్, అమ్మేటివే. అమ్మేటివే గైస్, ఈరోజు మామూలుగా ఉండదు. ఇక డబ్బులే డబ్బులు అనమాట మనకి.
నేనైతే అమ్ముదాం అనుకోలేదు, బట్ ఇప్పుడైతే ఇరిటేషన్ వచ్చేసింది, అమ్మేసాను మొత్తం. ఇంకా ఎస్, ఇది అమ్మేద్దాం. నైస్, అమ్మేసా 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 అమ్మేటివే కేసు ఈరోజు మామూలుగా ఉండదుగా. ఎస్. సో ఇంకేమున్నాయి అమ్మాల్సినవి? కాన్సోల్ సెటప్ అయితే అమ్మేద్దాం గేస్, అమ్మేద్దాం. వద్దు, అమ్మేటివే ఈరోజు మొత్తం. టార్గెట్ అది. జాయ్స్టిక్ ఇది ఉంచుదాం. ట్రాష్ అలా వచ్చింది అబ్బా ఇక్కడికి. సర్లే, క్లీన్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ బ్రూమ్ తీసుకుందాం. సో దాన్ని క్లీన్ చేద్దాం ఫస్ట్. ఎస్, ఇప్పుడు ఇక్కడ డ్రాప్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే చాలా కొనాల్సినవి ఉన్నాయి గైస్. ఫస్ట్ వచ్చేసి ఇది ఎపిసోడ్లో ఏం అవ్వదులే, చాలా కష్టం. అండ్ ఇక్కడైతే నేనైతే 2 ల్యాప్టాప్ సెటప్స్ అయితే పడదాం అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ ఒక ల్యాప్టాప్, ఇక్కడ ఒక ల్యాప్టాప్ అనమాట. సో 2 ల్యాప్టాప్లు అయితే వస్తాయి ఖచ్చితంగా. సో ఇది ఇక్కడే ఉంటుందా అంటే మాత్రం లేదు, మార్చేద్దాం. సో ఈ టేబుల్ని తీసుకెళ్ళి మనమైతే ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ముందు తెలియాలి కదా మనకి ప్లేస్. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది, వదిలేద్దాం అలానే. అండ్ ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోదాం. సో ఈ ల్యాప్టాప్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం మనం. కొంచెం చిరాగ్గా అనిపించింది గైస్, ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను అనమాట నేను. సో ఇప్పుడైతే నీట్గా మనమైతే సర్దుదాం అనమాట. ఎస్, ప్లేస్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్ని తీసుకెళ్ళి పెట్టేస్తే సరిపోయింది. నేను అన్ని ఆర్కేడ్స్ నమ్మేసి తప్పని చేశాను గైస్, బట్ సర్లే, ఏం కాదు. ఎస్, ప్లేస్ పర్ఫెక్ట్ గైస్. అండ్ ఇప్పుడు ఇంకొక ల్యాప్టాప్ సెటప్ని అయితే ఆర్డర్ పెట్టేద్దాం మనం ఫాస్ట్గా. సో ఇవి కూడా అమ్ముడిపోతూ ఉంటాయి. ఈ లోపల ఆప్షన్లో చాలా పెట్టేశాం కదా, సో చాలా డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మనకి. వాటన్నిటిని అయితే పెట్టేద్దాం. సో జామ్జార్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనమైతే ఒక ఆర్కేడ్ మెషిన్ అయితే పెట్టేద్దాం. ఎస్, ఆర్కేడ్ని అయితే ఆర్డర్ పెట్టేశాను గాయస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకుందాం మనం. సారీ, మానిటర్ కదా, ల్యాప్టాప్. ఎస్, దీన్ని ఒకటి ఆర్డర్ పెట్టేశాను. అండ్ ఇంకా కావాల్సింది ఏంటంటే టేబుల్ గైస్. టేబుల్ని కూడా 5 స్టార్వే, ఇంకా మొత్తం అన్నీ 5 స్టార్వే అనమాట. అండ్ మన దగ్గర అయితే డబ్బులు అయిపోవచ్చు గైస్. కమ్ ఆన్, ఏం కాదులే, ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోదాం. అండ్ నేను ఈ చైర్స్ అమ్మడానికి పెట్టి తప్పని చేశాను గైస్. సరే గైస్, ఈ ల్యాప్టాప్ సెటప్ అయితే బాగుంది. సో ఇంకొక సెటప్ ఇక్కడ వచ్చేసిద్ది. అండ్ ఈ మిడిల్లో మనం అయితే ఒక ఆర్కేడ్ అయితే పెట్టుకుందాం. ఎస్, ఆర్కేడ్ అయితే పెట్టేద్దాం. ఓకే, డబ్బులు అయితే వచ్చినాయి అబ్బా. ఓకే, డబ్బులు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి టేబుల్ పెట్టేసాం కాబట్టి ఒక చైర్ పెట్టేస్తే సరిపోయింది అనమాట మనకి. సో చైర్ ఎస్, చైర్. సో 5 స్టార్ దెబ్బా, అన్నీ 5 స్టార్వే చెప్తున్నా కదా. ఎస్, ఆర్డర్ పెట్టేశాను. నైస్, ఇప్పుడైతే వస్తాయి బయట, చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ల్యాప్టాప్ది. సో ఫస్ట్ టేబుల్ పెట్టేద్దాం. డబ్బులు వస్తున్నాయి. అండ్ ఓకే, ఆప్షన్ పెట్టాం కదా, అవి అమ్ముడిపోతున్నట్టు ఉన్నాయి. నైస్, మనకు డబ్బులు కావాలి. సో షాప్ ఓపెన్ చేస్తే బెటర్ అబ్బా ఇంకా, ఎందుకంటే ఎటు కూడా సెట్ చేస్తున్నాం కదా. సో షాప్ ఓపెన్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఈ లోపల మనీ అయితే జనరేట్ అయింది కదా మనకి. ఎస్, సో షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో వచ్చిన కస్టమర్స్ అయితే వస్తారు, కొంతమంది అయితే ఖచ్చితంగా వస్తారు కదా. సో మనీ అయితే జనరేట్ చేస్తారు వాళ్ళు. జస్ట్ మన పని మనం చేస్తూ ఉందాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో గేమింగ్ చైర్ చాలా పెట్టాను గేస్ అమ్మటానికి. అండ్ 20,000కి రీచ్ అయ్యాం చూసారా. ఇంకా స్టిల్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కౌంట్. ఓకే, సో కొంచెం వెనక్కి, కొంచెం చాలు గైస్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ కస్టమర్స్ అయితే ఇంకా రాలేదు, బట్ వస్తారు ఖచ్చితంగా. ఇదిగోండి
వస్తారు గ్యాస్, వాళ్ళ గురించి నాకు తెలీదా. ఆర్కేడ్స్ పెట్టేద్దాం ఈ లోపల, ఎందుకంటే ఆర్కేడ్స్ ఆడేది ఇంకా, ఎందుకంటే అన్నీ తీసేసాం కదా. సో ఖచ్చితంగా ఆర్కేడ్స్ అయితే పెట్టాలి, పెడదాం, విచ్చలు వీడి చేద్దాం. ఎస్. సో చూసారు కదా, ఆర్కేడ్స్ అయితే తెగాడేస్తున్నారు ఇప్పుడు. ఇది ఇంకా కొంచెం రొటేట్ చేద్దాం ప్లీజ్. పర్ఫెక్ట్ గాయ్స్. సో ఆర్కేడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటారు. సో 5 స్టార్ కదా, వెనక్కి వెళ్ళిపోయింది. సో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఉంటారనమాట. వేక్ కూడా ఇబ్బంది ఉండదు. అది వారిని 30,000 వచ్చేసింది ఏంది గైస్ నా దగ్గరికి, క్రేజీ అబ్బా. సో అన్నీ అమ్ముడిపోయినట్టున్నాయి. సో మొత్తానికి గట్టి మనీయే జనరేట్ అయింది మనకి. అండ్ ఈ ల్యాప్టాప్ని ఇక్కడ పెట్టేద్దాం, ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, క్రాస్ వచ్చేసింది, క్రాస్ వచ్చేసింది. క్రాస్ ఉండకూడదు మనకి. సో చైర్కి కరెక్ట్గా ఉంటే సరిపోయింది. నైస్, పర్ఫెక్ట్ గాయస్. అండ్ ఇప్పుడు ఈ పీసీ సెటప్ని అక్కడే ఉంచుదాం. ఈ ట్రాషా గాయస్, లాస్ట్ టైం పోయింది అనుకున్నాం కదా, అది ఇదే గైస్. సో దీన్ని అందుకోవటం ఎలా 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 నో, అప్పుడు ఇది తీసేస్తే అందుకోవచ్చు అనమాట దాన్ని. సో దీన్ని మార్చేద్దాం ఇక్కడికి. ఇక్కడ కాదు గైస్, ఈ హోమ్లెస్ గాడి ఏడిగబ్బా, వాడికి ఇప్పుడు దెబ్బలు పడిపోవాల్సిందే. వాడు ఎవడు గైస్ రావటానికి, వాడు అరే సెటప్లు గెలిగామంటే ఇప్పుడే. సారీ బ్రో, సారీ బ్రో, లిటరలీ నీకు తగిలిద్ది అనుకోలేదు నేను. సారీ చెప్పేశాను, సారీ. అయితే బిల్ వచ్చిద్దిలే, కట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఇంకొక ఆర్కేడ్ని అయితే పెట్టేద్దాం, మనమైతే ఆర్డర్ పెట్టేద్దాం ఆర్కేడ్ని. ఆర్కేడ్ ఆర్డర్ పెట్టేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఒక కంప్యూటర్ కేస్ అయితే తీసుకుందాం. నైస్. అండ్ ఒక చైర్ తీసుకుందాం. ఓకే పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ కూడా హై ఎండ్దే. అండ్ మౌస్ కూడా హై ఎండ్దే. మానిటర్ కూడా హై ఎండ్దే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎస్. అండ్ టేబుల్ కూడా పెట్టేద్దాం. పర్ఫెక్ట్ గాయ్స్. అండ్ ఇప్పుడు ఇంకొక ఆర్కేడ్ని అయితే పెట్టేద్దాం, మనమైతే ఆర్డర్ పెట్టేద్దాం. పర్ఫెక్ట్. సో అవి అయితే వస్తూ ఉంటాయి. సో ఈ లోపల మనమైతే ఇందాక ఒకటి టేబుల్ని అయితే కెలికాం కదా, సో దాన్ని అయితే పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి కాన్సోల్ సెటప్స్ అయితే ప్లాన్ చేద్దాం గైస్ మనం. ఎస్. సో ప్లాన్ చేద్దాం తర్వాత దాని సంగతి. ఇదేంది గైస్ లోపలికి వెళ్ళిపోయింది ఏంది, లేదు కరెక్ట్గా సరిపోయింది. నైస్. అండ్ ఈ ఫ్యాన్ అయితే మనమైతే అమ్మేద్దాం గైస్. సో నేనైతే ఏదో ఫ్యాన్ పెడదాం అది ఇది అనుకున్నాను, బట్ వద్దు, నాకైతే మెంటల్ తెప్పించేసింది అది. సో దాన్ని అయితే అమ్మేస్తాను నేను ఫ్యాన్ని. సో ఫ్యాన్ అమ్ముడుపో, ఎంతో కొంత ఆప్షన్లో డబ్బులు అయితే వస్తాయి కదా, చాలు. అండ్ ఇప్పుడు మనం ఇంకా దాని ఆప్షన్లో మిగిలి ఉండదు నాకు తెలిసి ఖచ్చితంగా, బట్ ఇంకొక ఆర్కేడ్ని అయితే పెట్టేద్దాం మనం. పర్ఫెక్ట్. బిల్స్ అయితే వచ్చేసాయి. అన్ఫేర్ అటాక్ తెలుసు, పే చేసేద్దాం. నైస్. సో ఇంకా సెల్ ఐటమ్స్ ఎస్ ఉంది ఇప్పుడు. సో మన ఫ్యాన్ అనమాట ఇది వచ్చేసి, అది అవుతూ ఉంటుంది రేపు, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యా. సో ఈ సెటప్ని అయితే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోదాం మనం ఇంకా. ఏసీస్ అయితే ఉన్నాయి, ఇబ్బంది లేదు, బట్ ఇంకొక ఏసీ పెడితే బెటర్ ఏమో నా ఫీలింగ్. పర్ఫెక్ట్. తీసుకున్నా కదా, పీసీ తీసుకున్నా. నైస్. అండ్ ఇప్పుడు కాన్సోల్ ఉంది ఇది. సో కాన్సోల్ని అయితే తర్వాత ఆలోచిద్దాం మనం, పెడదాం ఖచ్చితంగా కాన్సోల్ సెటప్స్ కూడా పెడదాం, బట్ డబ్బులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర చూసినట్టయితే మీరు. సో పెడదాం తర్వాత పెడదాం, వస్తాయి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వస్తాయి. సో
దీన్ని కూడా పెట్టేద్దాం ఇక్కడ మౌస్ని. అండ్ చైర్ ఒకటి పెట్టేస్తే ఈ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఎస్. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ అను చైర్ కొనేస్తే మనకైతే కాన్సోల్ సెటప్ ఒకటి అయితే రెడీ అయిపోయింది. కొందాం ఖచ్చితంగా కొందాం. అండ్ ఆర్కేస్ కూడా చాలా పెట్టేసినట్టున్నాను నేను. సో అవన్నీ వస్తాయిలే, పెడదాం. అవన్నీ వచ్చే ఉంటాయి ఆల్రెడీ, పెట్టడమే లేట్. పెట్టేద్దాం, ఎంతోసేపు కాదు. ఎస్, పర్ఫెక్ట్ గైస్. సో ఈ పీసీ సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనమైతే ఇప్పుడు ఈ కాన్సోల్ని అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. కంట్రోలర్ తీసాం కదా, సో అక్కడే పెట్టేద్దాం ఇది కూడా. నైస్. అండ్ ఇంకా షాప్ని అయితే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఎస్, స్లీప్ వేసి అయితే వచ్చేద్దాం. సో చూసారు కదా గైస్, సో మనమైతే చాలా చేసేసామన్నమాట, చాలా చేంజెస్ చేసాము మనమైతే మన కేఫ్లో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేద్దాం. అండ్ ఇంకా కొన్ని బెటర్ ఆర్గెట్స్ కొని చాలా చేద్దాం కాన్సోల్ సెటప్స్ పెట్టి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.